మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మొత్తం మీద సూపర్ 6 మిమ్మల్ని ఓడించి తప్పితే మీ ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు అంటారు. వైఫల్యం ఉంటే వీళ్ళు ఎప్పుడో ఆ సంక్షేమ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మేము రన్ చేసే మద్యం విధానం కానివ్వండి, మేము రన్ చేసే మిగతా విధానాలు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఎందుకు వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? మీ పార్టీ ఎమ్మెల్యేలే జక్కంపూడి రాజా గారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆరోపించారు కదా, అంటే మొత్తం కూడా బ్యూరోక్రసీ పాలన అయిపోయింది. ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ వీళ్ళందరూ పెత్తనం చేయడంతోనే మా పార్టీ ఈ స్థితికి వచ్చింది. ప్రజలకి నాయకుడికి మధ్య సంబంధం లేకుండా చేసేసారు వీళ్ళ పెత్తనంతోనే పార్టీ నాశనం అయిపోయిందని చెప్పారు కదా. అలా ఏం లేదండి, ఒక్కొక్కరి అనాలిసిస్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి మీ అనాలిసిస్ ఇలా ఉంది. నా అనాలిసిస్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ లిస్నింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ఎందుకంటే నేను ప్రభుత్వంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నేను ఒక కార్యకర్తనే. నాకు ఎప్పుడు పవర్ లేదు కదా, అదే మాజీ ఎంపీ. బట్ ఆ పీరియడ్లో నేను మాజీ ఎంపీని, ఐఎమ్ నాట్ ఎంపీ. సో నాకు గవర్నమెంట్ లోపల కంటే కూడా నేను పబ్లిక్లో టచ్ ఎక్కువగా ఉన్నాను. కాబట్టి వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఐ నో ఐఎమ్ టాకింగ్ అండి. అసలు ఎన్నికల సభ మీటింగ్లో జరిగినప్పుడు కూడా అన్నను కోరారు మీరు, ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ కావాలన్నారు మీరు, నీటి సమస్య నిర్మూలించాలన్నారు, చాలా అడిగారు అది అన్నని. అరే అన్నను ఈ చెల్లి ఇన్ని అడుగుతోంది, కనీసం మా కోసం చేస్తారేమో అని కూడా ప్రజలు గుర్తించలేదా మిమ్మల్ని? ప్రజలు నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారండి నేను చేస్తానని. అందుకనే చాలా మటుకు ఇప్పటికీ కూడా చాలా మటుకు అందరూ దే ఫీల్ లైక్ ఐ విష్ అంటే అక్క గెలిచింటే బాగుండేది, అక్క గెలిచింటే గెలుస్తారని అనుకున్నాము, ఎలా ఓడిపోయారో తెలీదు. మేమంతా అంచనాలకు మించి ఖర్చు పెట్టారంట కదా. ఎవరు చెప్పారు బుట్టా రేణుకా గారు ఆస్తులు వేలానికి వచ్చాయని? చేతికి ఎమక లేనట్టుగా ఎన్నికలప్పుడు మంచుతుండే ఇక్కడ ఆమె ఆస్తులు వేలానికి వచ్చాయా? అసలు ఈజీగా ఖర్చు పెడుతున్నారు అనేసి చర్చ కూడా వచ్చింది. అదేం లేదండి, నాకు ఇలాంటివన్నీ ఏం తెలీదు. ఐఎమ్ జస్ట్ ఓన్లీ మై క్యాంపెయినింగ్, మై వర్క్. అండ్ ఐఎమ్ పబ్లిక్ ఏ విధంగా నేను చెయ్యాలి, ఏం చెయ్యాలి, గెలిచాక ఏం చేయాలి, నా ఆలోచనలు ఎప్పుడు అలాగే ఉండేవన్నమాట. నేను అప్పటికి వీవర్స్ కోసం ఏమేం చేయాలి, ఏ విధంగా వీళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకుని రావాలి, నా థాట్స్ అంతా కూడా పోలింగ్ అయిపోయాక మనకి కౌంటింగ్కి చాలా రోజులు ఉండింది కదా. ఐ యూస్ టు థింక్ అనమాట, నేను ఏ విధంగా నేను చేయాలి అనేసి. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడైనా కూడా నేను చేయొచ్చు అది చేయడానికి. నేను ఇప్పుడు కూడా చేసే దాని గురించి ఆలోచిస్తున్నాను, మాట్లాడుతున్నాను. స్మాల్ స్కేల్ ఏ విధంగా అవన్నీ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ఏదైనా ఉంటుందనుకోండి, ఎస్పెషలీ విమెన్కి ఇంటి దగ్గరే వాళ్ళకి ఒక ఉపాధి కల్పించడం ఉమెన్ ఎంపవర్మెంట్. సో వీ హ్యావ్ టు జస్ట్ స్పీక్ టు సమ్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. లేకపోతే ఇలా మనకి కొన్ని ప్రోడక్ట్స్ విచ్ వీ మేక్ అండ్ వీ ఎక్స్పోర్ట్ దోస్ టు ది ఫారిన్ కంట్రీస్ కండి. లైక్ ఎస్పెషలీ నిట్టెడ్ వన్స్, మనం అల్లికలు ఉంటాయి కదండి, వాటితో చేతి వృత్తులు, ఇవి చాలా బాగా మనకి ఫారిన్ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉంది వీటిది. వాటిని కనుక మనం ఒక డిజైన్ కనుక ఇచ్చి, లైక్ బుట్టలు కానివ్వండి, టేబుల్ మ్యాట్స్ కానివ్వండి, లేకపోతే కోస్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇలా కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చేసి మనం అది ఆ అల్లికలను వాళ్ళకి నేర్పించి, ఆ అల్లికలలోనే వాళ్ళకి డిజైన్ పార్ట్ మనం డిసైడ్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళకి నేర్పించుకోగలిగితే, దాంతో మనం ఎవరైతే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళతో కనుక మనం టైఅప్ అవుతే వీ కెన్ షో ద మార్కెట్ టు దెమ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. అలాగే మనం ఒక బిజినెస్ మాడ్యూల్ తయారవుతుంది. ఇది నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను మా డాటర్లో ఇద్దరం. మీరు సొంతంగా చేయాలనుకుంటున్నారా ప్రభుత్వంతో? అంటే ప్రభుత్వంతో చేసేదానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మేము సొంతంగానే ఆలోచిస్తున్నాం. సొంతంగానే ఓకే, అవుతుందంటారా? చూడాలండి, ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నాము. మా డాటర్లా ఏంటంటే తన ఒక లేబుల్ రన్ చేస్తున్నారు కాబట్టి, షీజ్ అ డిజైనర్. సో తనకు ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి దాంట్లో తను కొన్ని కొత్త ప్రోడక్ట్స్ తోటి వచ్చిందనమాట. వాటితోటి మేమే ఎక్స్పాండ్ చేద్దామని అనుకుంటున్నాం. వెళ్ళారా ఢిల్లీకి? పోయినా జగనన్న ధర్నాకు వెళ్ళారా? లేదండి, మేము అప్పుడు లే లదాఖ్ వెళ్ళాము. లదాఖ్ వెళ్ళినప్పుడు అంటే అందరికీ కూడా అక్కడ కొంతమందికి పడదు. మా హస్బెండ్కి లంగ్ ఇన్ఫెక్టెడ్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అందక హీ వాజ్ హాస్పిటలైజ్డ్. సో అది కొంచెం వల్ల మేము ఆ ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయాను. బుట్టా రేణుకా గారు ఓటమి నుంచి
బయటకు వచ్చేసారు అయితే. Yeah, లే లడాక్ అంతా తిరిగి వచ్చారు, హ్యాపీగానే ఉన్నారు అయితే, ఏం బాధపడటం లేదు. అంటే మా గ్రాండ్ చిల్డ్రన్ హాస్టల్కి వెళ్ళే లోపల వాళ్ళకి ఒక టూర్ తీసుకెళ్ళడం నా బాధ్యత అనమాట ఎవ్రీ ఇయర్. మేడం మీరు గ్రాండ్ చిల్డ్రన్ చెప్పొద్దండి మేడం, మిమ్మల్ని చూసి ఎవరు అనుకోరు మేడం. ఎవ్రీ ఇయర్ వాళ్ళది ఒక ప్రామిస్ అనమాట, నేను వాళ్ళని గ్రాండ్ చిల్డ్రన్ని తీసుకెళ్ళడం. సో నేను ఎలక్షన్స్ అయిపోగానే కౌంటింగ్ లోపల తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే మా ఒక అబ్బాయి ఊటీలో చదువుతాడు, వాడికి హాలిడేస్ చాలా లేట్గా వచ్చాయి. సో బాబుకి హాలిడేస్ లేట్గా వచ్చేసరికి తర్వాత మాకు వేరే పనిలో పడిపోయి ఇదైపోయి టైం దొరకలేదు అప్పుడు తీసుకెళ్ళడం. ఇంకా 27th July వాజ్ ద లాస్ట్ డేట్ టు జాయిన్ బ్యాక్, స్కూల్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. సో అంత లోపల వెళ్ళి రావాలని మేము తీసుకుని వెళ్ళానండి పిల్లల్ని. ఇప్పుడు ఓడిపోయారు, జగనన్న వెంటే ఉంటారా, ఏమన్నా పసుపు కండువా వైపు ఏమన్నా మళ్ళీ మనసు మొలుతుందా? లేదండి, జగన్ అన్న వెంటే ఉంటాను పక్క అండి. అన్లెస్ దాన్ని తీసి పక్కన పారేస్తే తప్ప మిమ్మల్ని ఎవరు పడేస్తారా? మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ జగనన్న మిమ్మల్ని పక్కన పెడతారా మీరు కాదనుకుంటే తప్పితే? జస్ట్ జోకింగ్. లేదండి, ఐ వాంట్ టు బి ఇన్ ద సేమ్ పార్టీ టు సేమ్ పార్టీలో కంటిన్యూ. బౌన్స్ బ్యాక్ అవుతుంది మీ పార్టీ అని ఆశిస్తున్నారా? డెఫినెట్లీ 40% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ ఉంది. అండ్ ఇప్పటికీ విలేజెస్ లో ఆ అభిమానం పార్టీ పైన ఉంది. ఆ 40% ఓట్ బ్యాంక్ మీది అని ఎందుకు అనుకుంటున్నారు అని అందరు ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ పోటీ జరిగింది కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమిని వ్యతిరేకించిన వారంతా ఆల్టర్నేటివ్ వేరే పార్టీ లేకపోవడంతో వైసీపీకి ఓట్లు వేశారు కాబట్టి 40% వచ్చింది అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కొంత డబ్బు ఏమైనా ఖర్చు పెట్టి కొద్దిగా ఇంకా జోష్గా తిరిగి ఉంటే, అంటే షర్మిలా గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టి తిరిగి ఉంటే ఖచ్చితంగా మీకు రావాల్సిన ఓట్ బ్యాంకులో గండిపడి వాళ్ళకు ఒక 15-20% వాళ్ళకు వచ్చేది అనేది ఉంది. మీకు అప్పుడు మీ ఓటు శాతం కూడా తగ్గేది. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మీకు వచ్చిన ఓటు శాతం, దాన్ని చూసి మీరు పొంగిపోతున్నారు. లేదండి, ఒకటి మీరు చూడండి, 40% ఆఫ్ ద ఓట్ షేర్ మాకు వచ్చింది ఇన్ స్పైట్ ఆఫ్ కాంగ్రెస్ కంటెస్టింగ్. మాకు 40% వచ్చినా కూడా మాకు నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ తగ్గడానికి కారణం బికాస్ ఆఫ్ కాంగ్రెస్ కంటెస్టింగ్. కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ కంటెస్ట్ చేయడం వల్ల మాకు వెరీ మార్జినల్ ఓట్లతోటి మేము కొన్ని దగ్గర ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాగా కొన్ని దగ్గర ఓడిపోవడం వల్ల మా సీట్స్ మాకు 11కి పడిపోయాయి. ఇక్కడ కూటమి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ, అంటే ఈ ముగ్గురు పార్టీలకి ఉన్న ఓట్ బ్యాంక్, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఆ ఓటింగ్ అంతా కూడా వాళ్ళకే వెళ్ళింది. అంటే ఇండివిజువల్గా మీరు ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే వాళ్ళకి బాగా తగ్గుతుంది. మేము యాజ్ ఇండిపెండెంట్గా వితౌట్ ఎనీ వన్ కన్సర్న్, ఎవరితో కోయిలేషన్ లేకుండా, ఎవరితో కాకుండా మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసాం. సో మాకు వారి వ్యతిరేక ఓట్లని కాదు ఇవి, దీస్ ఆర్ ఆర్ ఓట్స్, మా ఓట్ బ్యాంక్. ఒకవేళ మాకు ఓటు వేయకూడదు అనుకుంటే ఈ జనసేనకు వేసేవారు, ఈ టీడీపీకి వేసేవారు. కూటమిని వ్యతిరేకించిన వారు చెప్తున్నా, కూటమిని వ్యతిరేకించిన వాళ్ళు నోటాకి వేశారు, కూటమిని వ్యతిరేకించిన వాళ్ళు కాంగ్రెస్కి ఆల్రెడీ వేశారు. ఎవరైతే మాకు వేయకూడదు వైసీపీకి అనుకున్న వాళ్ళు లాట్ ఆఫ్ ఓట్స్ మనకి నోటాలో వెళ్ళాయి. అండ్ కాంగ్రెస్ కూడా ఆల్రెడీ 40% ఓట్ బ్యాంక్ మీదే అంటారు. డెఫినెట్లీ దాన్ని ఇంకా డెఫినెట్లీ డెవలప్ చేసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేరు వాళ్ళు. అండ్ ఇంకా ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడు 2 months అయింది కాబట్టి మనం చూడాలి ఇంకా ముందు ఎలా అవుతుంది. అంటే 6 guarantees అమలు చేయలేరు కాబట్టి మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు, కానీ మీ యొక్క నాయకుడి యొక్క వ్యవహార శైలి కావచ్చు, మీ పార్టీ విధి విధానాలు మార్చుకొని వస్తామని అన్నారు. మా పార్టీ విధి విధానాలలో ఎక్కడ మేము తప్పిపోయామో అనేది మరి మీరు చెప్తే. ప్రజలకి పార్టీకి, అంటే ప్రజలకి నాయకుడికి సంబంధాలు లేకోకుండా ఉండడము, క్యాడర్ని అసలు పట్టించుకోకుండా కరేపాకులాగా తీసి పడేసి ఎలక్షన్ వరకు క్యాడర్ని అంటిపెట్టుకుని అధికారంలోకి వచ్చింది క్యాడర్ని అసలు కార్యకర్తలంట గాలి కొదిలేసి చూడడము, 5-6 మంది ఒక పెద్ద నాయకులు, పెద్ద రెడ్లకు మాత్రమే పెత్తనం కట్టబెట్టి మొత్తం పరిపాలన చేయడము, సలహాదారులు బ్యూరోక్రసీని నమ్ముకొని పనిచేయడము, ప్రజలతో అసలు సంబంధాలు లేకుండా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు అడగకుండా వాళ్ళకి ఏం అవసరమో చూడకుండా మేము ఇస్తున్నాం తీసుకోండి నాకు ఓట్లు వేయండి అన్నట్టుగా చేసిన పరిపాలన, ఇదంతా కూడా మైనస్ కాదంటారా? ఇప్పుడు మేము ఓడిపోయాం కాబట్టి ఎస్ వీఆర్ అంటే అందరూ కూడా మైన్యూట్గా వెళ్ళి
ఇక్కడ ఈ విధంగా తప్పు జరిగింది, ఈ విధంగా అయ్యింది అని. బట్ యాజ్ అ రూలింగ్లో ఉన్నప్పుడు నోబడీ హ్యాస్ పాయింటెడ్ అవుట్ దీస్ పాయింట్స్ అనమాట. అంటే ఇలా ఇది ఉందనేసి. ఈవెన్ ఇప్పుడు ఓడిపోయాం కాబట్టి అదే మేము గెలిచి ఉండింటే ఈ విధంగా ఉండేది కాదు. జస్ట్ లైక్ 5% ఆఫ్ ద ఓట్ షేరింగ్ మేము లూజ్ అవ్వడం వల్ల ఇన్ని విధాల తప్పులు మా దాంట్లో నుంచి పార్టీల నుంచి బయట వస్తున్నాయి. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఎక్కడో కొంచెం కొద్దిగా ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ క్యాడర్లో డిస్సాటిస్ఫాక్షన్ కొంతమంది ప్రతి పార్టీలో కూడా క్యాడర్లో ఒక దగ్గర డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొద్దిగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ లోకల్ లీడర్స్ హౌ దే హ్యాండిల్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆ క్యాడర్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేస్తారు, క్యాడర్ని ఏ విధంగా వాళ్ళు అంటే దగ్గరకు తీసుకుంటారో దాన్ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇది ఒక మెయిన్ లీడర్ అనే కాదు, ఈవెన్ లోకల్ లీడర్స్ బట్టి కూడా ఉంటుంది, అక్కడ జరిగే పరిస్థితుల బట్టి కూడా ఉంటుంది. ఎక్కడో కొద్దిగా పర్సంటేజ్ ఆఫ్ ద అన్హ్యాపీనెస్ లీడర్స్లో ఉండి ఉంటుంది, అంటే లోవర్ లెవెల్ క్యాడర్లో ఉండి ఉంటుంది కార్యకర్తలలో. దాన్ని డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ దెమ్. అది మేము స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఐ విల్ నాట్ సే దట్ అక్కడ లేదు, అసలు ఏమీ లేదు అని కూడా నేను చెప్పను. బట్ వేరెవర్ ఆ వీక్ పాయింట్స్ మేము అవి తప్పకుండా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎమ్మిగనూరులో మీరు తిరిగి బౌన్స్ బ్యాక్ కావడానికి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎమ్మిగనూరులో ఇంకా ఇప్పుడు జస్ట్ ఇప్పుడే 2 months కదండి. దెన్ అగైన్ ఆఫ్టర్ 6 months దెన్ నేను పబ్లిక్లో వెళ్తాను. పబ్లిక్లో అగైన్ వీ వాంట్ టు అండర్స్టాండ్ వాళ్ళకి ఇప్పుడు ఒక 6 months వాళ్ళ పాలనలో ఏంటి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినవి ఏంటి కావట్లేదు, ఏ విధంగా కావాలి. అండ్ యాజ్ ఎ ఇండివిజువల్గా నేను కూడా అక్కడ వాళ్ళకి పబ్లిక్కి దగ్గర అవ్వాలి, పబ్లిక్లో కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా ఏ విధంగా నేను పని చేయగలుగుతాను అవన్నీ కూడా నేను వర్కౌట్ చేసుకోవాలండి. ఎందుకంటే దే ఆర్ లైక్ రూరల్ అండ్ అర్బన్ నాకు 2 ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. కొన్ని గవర్నమెంట్ త్రూ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని మనం వాళ్ళకి ఒక భరోసా కలిగించడం, లేకపోతే మనం బయట నుంచి ఏమన్నా తీసుకుని చేయగలుగుతామా, ఏమైనా ఎన్జిఓస్తో టైఅప్ అయి మనం మన కాన్స్టిట్యున్సీకి తీసుకురాగలుగుతామా, ఈ విధంగా వర్కౌట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఐ ప్లాన్ సంథింగ్. తప్పకుండా నేను ప్లాన్ చేసి ఏ విధంగా నేను వర్క్ చేయాలో అనేది ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన వర్కౌట్ చేసుకొని ముందుకు వెళ్తానండి. మీ యొక్క ప్లానింగ్, మీ నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే.